కాంగ్రెస్ చేసేదేం లేదు. ఇలా కాళేశ్వరం గురించి కూడా పెద్దలు చెప్పిన నేను వాళ్ళకి బోను కానీ అసలు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ రిపేర్ చేస్తలేరు. మొన్నటిదాకా కొట్టుకపోయింది అన్నారు, ఇప్పుడేమో రిపేర్ చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ జూలైలకు బోనే పడుతుంది, వర్షాలు స్టార్ట్ అవుతాయి అంటే ఈ సీజన్ పోయినట్టే కదా. మళ్ళా సీజన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి 3.5 ఏళ్ళు నిండుతాయి. ఇప్పటి వరకు టెస్టులే పూర్తి చేయలే వీళ్ళు. టెస్టులు పూర్తి అయ్యేది ఎప్పుడు, డిజైన్ అయ్యేది ఎప్పుడు, టెండర్లు పిలిచేది ఎప్పుడు, దాన్ని మరమ్మతు చేసేది ఎప్పుడు? అంటే వీళ్ళు 5 ఏళ్ల లోపల వీళ్ళు కనీసం మేడిగడ్డకు మరమ్మతు కూడా చేసే పరిస్థితి లేదు. మళ్ళా మనం వస్తాం, మేడిగడ్డ మరమ్మతు చేసుకొని బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇవాళ దాని విలువ ఇప్పుడు తెలిసి వస్తుంది. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది. కాళేశ్వరం మోటార్లు ఎల్లంపల్లికెళ్ళే నడిపినాం, కాళేశ్వరం మోటార్లు మిడ్ మానేర్కెళ్ళే నడిపినాం. కాలం కానప్పుడు కూడా తెలంగాణకు ఇబ్బంది ఉండొద్దని కేసీఆర్ గారు 3వ సోర్స్ మేడిగడ్డ దగ్గర పెట్టిండ్రు. 3 పెట్టిండు కాళేశ్వరంలో కేసీఆర్ గారు. కాలం మంచిగా అయితే కరెంటు బిల్లు ఎక్కువ రావద్దని నడిమిట్ల మేడిగడ్డకే మన మిడ్ మానేర్కెళ్ళే మోటార్లు నడపాలని, జర యావరేజ్ పడిపడనట్టుగా కాలం అయితే ఎల్లంపల్లికెళ్ళే మోటార్లు నడుపుకోవాలన్నాడు. ఎక్కడ కాలం కాకపోతే కరువు పడితే కూడా నీళ్లు ఉండేది మేడిగడ్డ, కరువు పడితే అక్కడ మోటార్లు వచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేసింది. ఇవాళ కాలం మంచిగా అయింది. ఈ 2 ఏళ్ళు మేడిగడ్డ దగ్గర మనం అవసరం బల్లే మిడిమానేర్లు ఒత్తినాం, ఎల్లంపల్లిలో కాళేశ్వరం మోటార్లు ఒత్తితే బంగారం ఓలే పంట పండింది. హైదరాబాద్కు మంచినీళ్లు పోయినాయి, మొత్తం తెలంగాణకు మంచినీళ్లు పోయినాయి. ఈ తాప కరువు పడుతుంది అంటున్నారు, ఈ తాప ఎలినోనో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కరువు పడితే ఇప్పుడు ఆ మేడిగడ్డ మరమ్మతు చేయపోతుంది. ఇలా తెలంగాణ అంతటికి ఇబ్బందే కదా. నిజంగా అది చేసి ఉంటే, ఇప్పుడు కాళేశ్వరం అంటే ఏందో మీ అందరికీ తెలుసు. 3 బ్యారేజీలు, 18 రిజర్వాయర్లు, 17 పంప్ హౌజులు, 16 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం. ఇన్నిట్లల్లా అన్ని బాగానే ఉన్నాయి. మల్లన్న సాగర్ కింద 1,00,000 ఎకరాలు పండుతుంది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాలు పండుతుంది, కొండపోచమ్మ కింద 50,000 ఎకరాలు పండుతుంది, అంతగిరి పోచమ్మ రిజర్వాయర్ కింద 1,000 ఎకరాల పంట పండుతుంది, మిడ్ మానేర్ కింద పంట పండుతుంది, అంతటి పండుతున్నది. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. పోయింది ఏంటిది? పోయిన 3 బ్యారేజీల్లో 1 బ్యారేజ్ మేడిగడ్డ. ఆ 1 బ్యారేజ్ మేడిగడ్డలో 84 పిల్లర్లు ఉంటాయి, పియర్స్. 84లో 2 పియర్స్ కుంగినాయి గంతే. గా రెండింటిని మరమ్మతు చేసే తెలివి లేదా నీకు? ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, తమ్మిడికి వెళ్ళి మేము సుందిల్లోకి నీళ్లు తెస్తాము అంటున్నారు. మరి సుందిల్లో మంచిగానే ఉంది కదా. సుందిల్లో ఏ పద్ధతిలో కట్టినరో మేడిగడ్డ కూడా గదే పద్ధతిలో కట్టినరు. అంటే ఇదంతా కూడా రాజకీయం తప్ప వాళ్ళ మాటల్లో నిజాయితీ లేదు. అందుకే మీరు ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక నేను అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, రికార్డు పంట పండింది బై మా కాంగ్రెస్ హయాంలో అంటాడు. ఎట్లా పండింది? ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, 1 ఎకరానికి ఏమైనా నీళ్లు ఇచ్చిండ్రా? ఇవన్నీ కేసీఆర్ గారు చేసిందే కదా. ఆనాడే 2021-22 సంవత్సరంలోనే ఈ తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నంబర్ 1 గా నిలిపింది కేసీఆర్ గారు. అంతే తప్ప కొత్తగా జరిగింది అయితే ఏమీ లేదు. ఇవాళ ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి. నేను మీ కార్యకర్తల్ని కూడా కోరేది ఒక్కటే, మంచిగా కలిసి పనిచేయండి, కాపాడుకుంటాం. రేపు భవిష్యత్తు మనదే ఉంటుంది. ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది రానీయం. నాకు తెలుసు చాలా మంది మీద కేసులు పెడుతున్నారు. రాజేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ఇట్లా ఎంతో మంది మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినా కూడా ధైర్యంగా మా కార్యకర్తలు నిలబడుతున్నారు, పోరాటం చేస్తున్నారు. నేను మొన్న పెద్దపల్లిలో కూడా అదే చెప్పిన. ఈ కష్టకాలంలో పార్టీతో నిలబడ్డ కార్యకర్తలే ఈ పార్టీకి ఆత్మీయులు, ఆత్మబంధువులు. డెఫినెట్ గా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత పార్టీది. చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ చూసినాక అర్థమైంది వాళ్ళ పాలన ఏంది. దోపిడి, కరప్షన్, కమిషన్, కేసులు, ఇది తప్ప అసలు రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు.
ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒకటి మాత్రం ప్రజలు గమనించారు. నోరిప్పితే ఏమంటాడు? నోరిప్పితే నిన్ను ఉరేయాలి, నిన్ను కొరడాలతో కొట్టాలి, నీ లాగులో తొండలు జొర్రగొట్టాలి, నిన్ను జైల్లో పెట్టాలి. ఇవి తప్ప ఒక్కటన్నా మంచి మాట మాట్లాడతాడా? ఇప్పుడు రాష్ట్రంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం గురించి మనం విన్నాం. కానీ ఈ రాష్ట్రంలో కొత్త కాలుష్యం వచ్చింది, అది ధ్వని కాలుష్యం. ధ్వని కాలుష్యం మోపైంది కొత్తగా. టీవీ పెడదామంటే భయపడుతున్నారు. పిల్లలు ఖరాబ్ అవుతారేమో అని తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి కనబడగానే ఛానల్ మార్చేస్తున్నారు. ఎక్కడ ఈ ధ్వని కాలుష్యం మా పిల్లలకు సోకుతుందో అని వెనక ముందు అవుతున్నారు. సరే, వాయు కాలుష్యం ఉంటే ఏం చేస్తాం? పరిశ్రమలను నగరం బయటకు, ఊరికి దూరం తీసుకుపోతాం, పరిశ్రమలను తరలిస్తాం. అట్లనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ధ్వని కాలుష్యం కోరల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని కూడా రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇది భరించే పరిస్థితి లేదు. నోరిప్పితే అబద్ధాలే కదా. వేములాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని. ఈ రూమ్ లో ఎంతమంది రుణమాఫీ కానోళ్ళు ఉన్నారో చేయలావట్టుండ్రి. గంతమందికి రుణమాఫీ కాలే, సగం మందికి రుణమాఫీ కాలే. అంటే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎవరైనా నమ్ముతారా? ఇంకా అయిపోయింది, ఆయన పతార కథం అయిపోయింది. కానీ మనం అట్లని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా ఉండొద్దు. మంచిగా పని చేసుకుందాం, మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకుందాం, ప్రజలకు మంచి సేవ చేద్దాం, రైతులకు మంచి రోజులు రావాలి అంటే కేసీఆర్ గారు రావాలని ఇలా రైతులు కూడా అనుకుంటా ఉన్నారు. అందరూ మంచిగా కలిసిమెలిసి పనిచేయండి. మీకు అన్ని రకాల బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఈ హుజురాబాద్ జమ్మికుంట నియోజకవర్గానికి వారికి ఎంతో ప్రేమ ఉంటది. ఇక్కడ కార్యకర్తల్ని కాపాడుకుంటాం. ఈ ప్రాంత అభివృద్ధిని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ, మీ ఇప్పటికే బాగా ఆలస్యమైంది కనుక ఇంకెక్కువ టైం తీసుకోకుండా జై తెలంగాణ. దయచేసి అందరూ ఇక్కడ